యాక్చువల్లీ మొన్న మా ఊర్లో వినాయక చవితి టైంలో లడ్డు వేలంపాట అయింది. సో ఆ లడ్డు వేలంపాట మేము మా మామయ్య గారు వాళ్ళు పాడారు. సో ఆ ప్రసాదం అది తీసుకొచ్చి అలాగే కొన్ని మమ్మల్ని చూడడానికి అని చెప్పి మా అత్తయ్య గారు మామయ్య గారు అలాగే మా మరిది వాళ్ళందరూ వచ్చారు. అసలు మా ఊర్లో ఏమేమి దొరుకుతాయి అని ఎవ్రీథింగ్ అంటే మా ఇంట్లో దొరికేవి మా కోసం అయితే కొన్ని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు ఏంటంటే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే లడ్డు వేలంపాట వేశారని చెప్పాను కదా. సో అది ప్రసాదం అయితే ఫస్ట్ తీసుకొచ్చారు. ప్రసాదం మీకు చూపిస్తారు. ఇదిగోండి ఫైనల్లీ లడ్డు. సో ఇది మీ అందరి కోసం, స్వామివారి ప్రసాదం మీ అందరి కోసం. అలాగే గ్రౌండ్ నట్స్ కొన్ని తీసుకొచ్చారండి. సో ఎప్పుడు మ్యాక్స్ మేమైతే తీసుకోను. సో గ్రౌండ్ నట్స్ అయితే మా అత్తయ్య గారే కొన్ని పంపిస్తుంటారు. సో మొన్న అయిపోయానంటే మా అత్తయ్య గారు కొన్ని గ్రౌండ్ నట్స్ ఒకటి తీసుకొచ్చారు. ఫైనల్లీ బెల్లం అయితే బెల్లం కూడా మేము ఎప్పుడు ఇక్కడ కొనలేదండి. ఎందుకంటే బేసిక్గా మాకు క్రెషర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు మాకు బెల్లం అక్కడ ఓన్గా తయారు చేస్తారు కాబట్టి బెల్లం అలాగే పంచదార కూడా మీ మా ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారు. సో బెల్లం చూడండి, మా ఊళ్ళో దగ్గర గాను బెల్లం అనమాట. ఇది మా మామయ్య గారు వాళ్ళే దగ్గరుండి క్రెషర్ దగ్గర చేయిస్తారు. సో ఈ బెల్లం అందుకే అక్కడ నుంచి తీసుకొచ్చారు. సో ఇది చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మిగిలిన బెల్లంతో కంపేర్ చేస్తే. సో పంచదార అండి, ఇది పంచదార కూడా ఆల్మోస్ట్ మాకు క్రెషర్ ఉంటుంది కాబట్టి లాట్స్లో కొంటారు. సో పంచదార కూడా మేము ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు. మా అత్తయ్య గారు వాళ్ళు ఊరు నుంచి వచ్చినప్పుడు తీసుకొస్తారు పంచదార. సో పంచదార మొన్న అయిపోయిందంటే మా అత్తయ్య తీసుకొచ్చారు. ఫైనల్లీ మినప్పప్పు చూడండి. యాక్చువల్లీ ఇది మాకు పొలంలో పండుతుంది. సో బయట ఎందుకు కొనడం అని చెప్పేసి మినపగుళ్ళు కానీ అవి మేము ఎప్పుడు తీసుకోము. ఇలా పొట్టు మినపప్పు యూజ్ చేస్తాము టిఫిన్స్కి కానీ ఇంకేమైనా యూజ్ చేసుకోవాలంటే. సో పప్పు అయిపోయిందని చెప్తే మా అత్తయ్య తీసుకొచ్చారు. మినప్పప్పు ఈ సున్నుండల కోసం పిండి తీసుకొచ్చారండి. మినప్పప్పుని మినువులు ఇసిరి దాన్ని తొక్క తీసి ఫైనల్గా మినప్పప్పుని ఇలా పిండి చేసి తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ నేను చేయలేను కాబట్టి ఈ పిండిలో డైరెక్ట్గా ఘీ వేసి కొంచెం షుగర్ అది యాడ్ చేస్తే అయిపోతుంది. సో మళ్ళీ డైరెక్ట్గా అన్ని చేసుకోవడానికి కష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ సున్నుండల కోసం సున్నుండల పిండి తీసుకొచ్చారు. వీళ్ళు ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టం, మా నెక్స్ట్ వీడియోలో సున్నుండల రెసిపీ అనేది పోస్ట్ చేస్తాం, తప్పకుండా చూడండి. ఫైనల్లీ ఘీ అండి. సో యాక్చువల్లీ మాకు ఘీ మేము ఎప్పుడు ఇక్కడ బయట అయితే తీసుకోలేదు. మా అత్తయ్య గారు పంపిస్తారు, ఆవులు ఉంటాయి కాబట్టి మా అత్తయ్య గారు ఓన్గా వెన్న తీసి దాన్ని నెయ్యి చేసి పంపిస్తారు. సో మొన్న ఆల్రెడీ నెయ్యి అయిపోయిందంటే నెయ్యి తీసుకొచ్చారు. మీరు ఎంతమంది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి తింటారు, బయట కొనే నెయ్యి కానీ ఈ నెయ్యి అంటే చాలా ప్యూర్గా ఉంటుంది. మన ఆవుల నుంచి తీసింది కాబట్టి చాలా హెల్దీ కూడా. ప్యూర్ ఘీ. కూరగాయలు కొన్ని పండుతాయి కాబట్టి ఊరు నుంచి వచ్చినప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొచ్చారు. ఇదైతే ఆనపకాయ చూడండి, ఆనపకాయ ఎంత లేదుగా ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఎందుకు ఇక్కడ కూరగాయలు కొంటే మార్కెట్లో అంత టేస్టీగా అనిపించవు, ఎందుకో వీళ్ళందరూ పెస్టిసైడ్స్ అవి వేస్తారు కదా. సో అక్కడ ఊర్లో నుంచి వచ్చిన మేము పండించిన కూరగాయలు అయితే కొంచెం ఎందుకో చాలా టేస్టీగా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అక్కడ పండించిన కూరల టేస్ట్ అయితే ఇక్కడ నాకు ఎందుకు అనిపించవు. సో మీకు కూడా అలాగే అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఎంతమంది మీ ఊరు నుంచి వచ్చినప్పుడు మీకు కూరగాయలు పండితే ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారో కూడా కామెంట్ చేయండి. అలాగే కొన్ని బీరకాయలు కూడా తీసుకొచ్చారు. చూడండి బీరకాయలు ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అది ఇక్కడ మార్కెట్లో కొంటే ఎందుకో చాలా ఎండిపోయినట్టు చాలా గట్టిగా అనిపిస్తాయి. ఈ బీరకాయలు అయితే ఎంత నేతి బీరకాయలు ఎంత టేస్ట్ ఉంటుందో వండితే మాత్రం. సో మై ఫేవరెట్ కర్రీ. సో మీలో ఎంతమందికి బీరకాయ అంటే ఇష్టం, చాలా ఇష్టంగా తింటారనేది కామెంట్ చేయండి. బెండకాయలు అండి, చాలా బెండకాయలు తీసుకొచ్చారు. మీకు వీడియోలో కొన్ని చూపిస్తున్నాను. బెండకాయలు అయితే చూడండి ఎంత లేదుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇక్కడ బెండకాయలు ఎందుకు అంత పెస్టిసైడ్స్ వేస్తారు కాబట్టి నాకు అంత టేస్టీగా అంత హెల్దీగా అనిపించవు. బట్ ఊర్లో నుంచి పండించిన కూరగాయలు కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఎప్పుడు వచ్చినా మా అత్తయ్య గారు వాళ్ళు అయితే మ్యాక్స్ వెజిటబుల్స్ అయితే పండినవి అయితే తీసుకొస్తారు. ఫైనల్లీ చిక్కుడుకాయలండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ చిక్కుడుకాయల కర్రీ ఎందుకు నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హైబ్రిడ్ చాలా పొడుగ్గా ఉన్న కాయలు అవన్నీ దొరుకుతాయి కదా. సో ఊళ్ళో పండినవి అయితే నాటువి, వీటికి ఏం పెస్టిసైడ్స్ వేయరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎంత తినాలనిపిస్తుంది. సో నాకైతే చాలా ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చినా, ఎవరైనా మా మమ్మీ వాళ్ళు వచ్చినా, మా అత్తయ్య వాళ్ళు వచ్చినా అక్కడ కూరలు అయితే పండితే మాత్రం కంపల్సరీ తెప్పించుకుంటాను నేనైతే కర్రీస్.
సో ఎంతమంది మీలో ఇలా ఊరు నుంచి కర్రీస్ తెప్పించుకుంటారో అవి చాలా టేస్టీ అనిపిస్తే ఇక్కడ కర్రీస్తో అన్నది కామెంట్ చేయండి. సో ఎంతమందికి ఇలా తెప్పించుకోవడం అంటే ఇష్టం. సో బాగున్నాయి కదా చిక్కుడుకాయలు, ఎంత లేదుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇది అండి ఇవాళ వీడియో. మీ అందరి కోసం మా లడ్డు వేలంపాట పడిన లడ్డు ప్రసాదం. సో మా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మా అందరి కోసం ఈ లడ్డు. యాక్చువల్లీ వీడియో తీయడం అనేది అవ్వలేదు, లేదంటే మీ అందరి కోసం ఆ లడ్డు వేలంపాట వీడియో కూడా తీసి పోస్ట్ చేసేదాన్ని. సో ఈ లడ్డు మీ అందరి కోసం. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.